కాళ్ళు మాట్లాడుతుంది కావులో అబ్బాయి బాబు సైజ్ శ్రావణం శిల్పం ఓకే నెల్లూరు నగర శాసనసభ్యులు డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారి జన్మదినం సందర్భంగా నెల్లూరు నగర కార్యాలయంలో యువజన విభాగం మరియు విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో ఈరోజు కేక్ కటింగ్తో పాటు మెగా బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఏదైతే విలువలతో కూడిన రాజకీయాలకి నిలువెత్తు నిదర్శనం డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు. ఈనాటి రాజకీయాలు ఏ విధంగా భ్రష్టుపడుతున్నాయో ప్రతి ఒక్కరికి తెలుసు. ప్రతిదీ కూడా ఏదైతే వారసత్వ రాజకీయాలు, అలాగే కుల రాజకీయాలు, ధన రాజకీయాలు, మాట మీద నిలబడినటువంటి రాజకీయాలు జరుగుతున్నటువంటి తరుణంలో ఏదైతే ఒక విశ్వసనీయతకి, ఒక మడిమ తిప్పని మాటకి తిరుగులేనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా అయితే అనుసరిస్తూ ముందుకెళ్తున్నారో అదేవిధంగా నెల్లూరు నగరంలో జరుగుతున్నటువంటి ఏ ఒక్క ప్రజా సమస్యల్ని ప్రతిదానికి కూడా తన సొంత నిధులతోటి ఏదైతే ప్రజలకు కార్పొరేషన్ చేయాల్సినటువంటి పనులు సైతం కార్పొరేషన్ విస్మరిస్తే నగర శాసనసభ్యులు అనిల్ కుమార్ యాదవ్ గారిని నెల్లూరు నగర ప్రజలు గెలిపించారనే ఒకే ఒక ఆలోచనతోటి అతని సొంత నిధులు ఈరోజు నెల్లూరు నగరంలో విద్యార్థులకు సంబంధించినటువంటి స్కూల్ వసతులతో పాటు ఏదైతే విద్యా వాలంటీర్స్ని కానీ అలాగే దోమలతో నెల్లూరు నగర ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో దానికోసం ఫాగింగ్ కానీ ఇలాగ ఎన్నో కార్యక్రమాలు చేస్తూ తన సొంత నిధులతో ముందుకెళ్తున్నటువంటి వ్యక్తి డాక్టర్ అనిల్ కుమార్ యాదవ్ గారు. ఈనాడు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి అక్రమాలకు సంబంధించినటువంటి కేసులు బనాయించి ఏదైతే జైల్లో ఉంచారో అన్ని రోజులు కూడా ఏదైతే నల్ల డ్రెస్సులతో నెల్లూరు నగరంలో రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితులు. అలాంటి నాయకుడు అనిల్ కుమార్ యాదవ్ గారు ఈరోజు జన్మదినం జరుపుకోవడం, నెల్లూరు నగరంలో ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు, కార్పొరేటర్లు ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం సందర్భంగా అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇలాంటి ప్రజాసేవా కార్యక్రమాల్లో ఎప్పుడు కూడా అనిల్ కుమార్ యాదవ్తో పాటు మేమందరం కూడా కలిసి నడుస్తామని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రీతమ నాయకులు నెల్లూరు నగర నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పోలుబోయిన అనిల్ కుమార్ యాదవ్ గారి జన్మదిన సందర్భంగా వారికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి వారు శత సంవత్సరాలు ఇలాంటి రోజులు రావాలని, నిండు నూరేళ్లు అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో వారు వారి కుటుంబ సభ్యులు విరాజిల్లాలని, మరి అదేవిధంగా వారి నాయకత్వంలో వైఎస్ఆర్సీపీ పార్టీ కానివ్వండి, వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులు కానివ్వండి మరింత బలోపేతమై నగరాభివృద్ధికి, తద్వారా నగర ప్రజలకు సేవలను పూర్తిగా అందించి నగరాన్ని అత్యద్భుతమైన స్థాయికి తీసుకెళ్ళడానికి మరి మా వంతు కృషి మేము చేస్తామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ సందర్భంగా పార్టీ కార్యం నిర్వహిస్తున్న మెగా బ్లడ్ క్యాంప్కి మరి సన్నాహాలు చేసిన యువజన విభాగం, విద్యార్థి విభాగం నాయకులకి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరొకసారి వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం.